ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేయడంతో 10 మంది కూలీలకు తీవ్ర గాయాలైన సంఘటన జిల్లాలో జరిగింది. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో బుధవారం ఉదయం ఉపాధి హామీ కూలీలు పనిచేస్తుండగా వారిపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మొత్తం 21 మంది కూలీలు పనిచేస్తున్న సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో వారందరూ తలో దిక్కున పరుగులు తీశారు. గడ్డి వస్తారు అనుకోకుండా అది అక్కడ అందులో ఉన్నట్టు థియరిటికల్ ఉన్నట్టు ఎవరికి కావాలేదు ఏర్పలేదు. అది ఒకసారి కూర్చోసరికి అయితే అన్ని ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసి ఒక 15 మంది మీద అటాక్ చేసి ఇందులోకి ఇంకో పరిస్థితి ఏమో తెలుస్తుంది. ఇంట్లో కొంచెం తీవ్రంగా అంటున్నారు. కొంచెంసేపు అయితే మన విషయం ఏమైనా అర్థం కొంచెం ఆందోళనకరంగానే ఉన్నాము. పూర్తిగా లేచి లోపల పొదలు ఉన్నాయి కాబట్టి ఉపాధి పనికి పోయినాము. ఉపాధి పనికి పోతే ఇట్లా పని చేస్తామని ఇట్లా గడ్డి కొడుతున్నాం. పోసే వరకే మొత్తం కంటి తీగలన్నీ వేసి ఒక 5-6 అందరికీ ముఖం ఇవన్నీ మంట మండుతున్నాయి.